ఉజ్బెకిస్తాన్. ఈ దేశానికి, ఇండియాకి సంబంధం ఏంటి? ఉజ్బెకిస్తాన్ ఏమన్నా మన ఫ్రెండా? కాదు. అలాగని మనకేమన్నా శత్రుత్వం ఉందా? అది కూడా లేదు. కానీ ఉజ్బెకిస్తాన్, ఇండియా రిలేషన్స్ ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకని? మీకు ఒక విషయం చెప్తాను. 2023 వచ్చేసరికి, అంటే 2012 నుంచి 23 వచ్చేసరికి, ఈ 10-12 ఏళ్లలో ప్రపంచంలో 4% ఆఫ్ ద యురేనియం రిసోర్సెస్ ఉండే ఉజ్బెకిస్తాన్ ప్రొడక్షను 24 వచ్చేసరికి 12% మారింది. అంటే ఎంత ప్రొడక్షన్ ఆఫ్ ద యురేనియం పెరిగింది అర్థం చేసుకోండి. మీరు అనుకోవచ్చు, యురేనియం వల్ల నాకేంటి ఉపయోగం? యురేనియం వల్ల కరెంట్ వస్తుంది. యురేనియం నుంచి అంటే రేడియో ఐసోటోపిక్ యురేనియం 235 ఎప్పుడైతే మనకు డికే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఎనర్జీ వస్తుందో, ఎనర్జీతో మనం వాటర్ని పంపించి అక్కడ నుంచి స్టీమ్ తయారు చేసి ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుంటాం. అదొకటేనా? యురేనియం నుంచి న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేసుకోవచ్చు. యురేనియం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వాడుకోవచ్చు. యురేనియం ఐసోటోప్స్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు అగ్రికల్చర్లో కూడా వాడచ్చు. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మాకు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. కజకిస్తాన్ పైన రష్యా ఉంటుంది. రష్యాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో క్యాప్సియన్ సీ ఉంటుంది. ఉజ్బెకిస్తాన్కి రైట్ సైడ్ కిర్గిస్తాన్ ఉంటుంది. దాని కింద తజికిస్తాన్, ఆ కింద ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఇండియా అలాగే ఉజ్బెకిస్తాన్ ఈ రెండు దేశాలు ఒక బైలేటరల్ ట్రీటీని సైన్ చేశాయి. ఎక్కడ? తష్కెంట్లో. దీనివల్ల ఇండియాకు వచ్చే ఉపయోగం ఏంటి మీరు అనుకోవచ్చు. సో ఈ ట్రీటీ ఏదైతే ఉందో ఇద్దరు దేశాల మధ్య ఇన్వెస్ట్మెంట్ని ఎన్హాన్స్ చేయడం. ఎందుకంటే మన మిత్రుడు కాదు, మన శత్రువు కాదు, ఒక నార్మల్ ప్లేయర్, ఒక న్యూట్రల్ ప్లేయర్గా ఉన్న దేశాన్ని మనం ఎంకరేజ్ చేయాలంటే పాజిటివ్ ఇన్పుట్స్ అనేది ఇవ్వాలి కదా. మీరు మా దేశానికి వస్తే ఇన్పుట్స్ పెట్టారనుకోండి, మా దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, మిమ్మల్ని మా దేశంలో వ్యక్తులాగా ట్రీట్ చేస్తాము. ఇద్దరం ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి. అంటే నేను మీ దేశంకి వచ్చినా, మీరు మా దేశంకి వచ్చినా సరే డిస్క్రిమినేషన్ ఆపేద్దాము. ఇద్దరికి డిస్ప్యూట్స్ లేకుండా ఒక రెజల్యూషన్ మెకానిజం పెట్టుకుందాము. ఒక ఆర్బిట్రేషన్, అంటే గొడవలు ఇప్పుడు ఎన్నో దేశాలతో మన గొడవలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చూసుకున్నట్లయితే ఇండియా చుట్టుపక్కల అన్ని దేశాలతో ఇండియా గొడవలు ఉన్నాయి. సో ఇటువంటి గొడవలు మనం ఫ్యూచర్లో మీ ఉజ్బెకిస్తాన్తో లేకుండా ఇద్దరం ఒక ఆర్బిట్రేషన్ పెట్టుకుందాము. ఫారెన్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు మా దేశంలో ఉండేవాళ్ళు మీ దేశానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, మీ దేశంలో ఉన్న వాళ్ళు మా దేశానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, వాళ్ళని బయటోడ్లాగా కాకుండా డొమెస్టిక్ ఇన్వెస్టర్ లాగా చూసి వానికి కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వండి. అంటే సిటిజన్షిప్లో ఈక్వల్ రైట్స్ ఇవ్వండి, దాని ఉద్దేశం కాదు, బట్ అన్ని విధాలుగా ఈక్వల్గా చూడండి. అలాగే ఇప్పుడు మీ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడీ గవర్నమెంట్ ఉంది. మోడీ గవర్నమెంట్ పోయి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఉజ్బెకిస్తాన్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మేము క్యాన్సిల్ చేసేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి అనడానికి లేదు. అలాగే అక్కడ ఉన్న గవర్నమెంట్ మారిపోయినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నష్టం జరగకుండా మీ దేశాల్లో, రెండు దేశాలు ఇటు ఇండియా కానీ ఉజ్బెకిస్తాన్ కానీ, ఏదైనా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని పబ్లిక్ పర్పస్ లేకపోతే ఏదైనా అత్యవసరం వస్తే తప్ప దాన్ని తీయకూడదు. అంటే ఫారెన్ అసెట్స్ని, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఫారెన్ అంటే అన్ని దేశాలు కాదు, ఇండియాని, ఉజ్బెకిస్తాన్లో ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ని, ఇండియాలో ఉజ్బెకిస్తాన్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసేయకూడదు. గవర్నమెంట్ మారిందనో, లేకపోతే మీకు నచ్చలేదనో, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చినా తీసేయకూడదు. ఒకవేళ తీసేస్తే ఫెయిర్ కంపెన్సేషన్ ఇవ్వాలి తప్ప ఇష్టం వచ్చినట్టు తీసేయకూడదు. ఇదొకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉజ్బెకిస్తాన్ చూసుకున్నట్లయితే మనకు ఇదే కొత్త దేశమేం కాదు, మనకు ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి సిల్క్ రోడ్ అని చూసారా, అంటే సిల్క్ రోడ్ దగ్గర నుంచి మనకు రిలేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత సోవియట్ యూనియన్ ఫామ్ అయ్యి, సోవియట్ యూనియన్ ముక్కలు అయిపోయిన తర్వాత మనకు ఇండిపెండెంట్గా ఉజ్బెకిస్తాన్తో మంచి రిలేషన్స్ ఏర్పడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ట్రేడ్, ఫర్ ఎగ్జాంపుల్ టు సే ఫార్మాసిటికల్స్, వీ ఎక్స్పోర్ట్ సో మచ్ ఆఫ్ ఫార్మాసిటికల్స్, టెక్నాలజీ, డిఫెన్స్, ఇవన్నీ మనకు ఉజ్బెకిస్తాన్కి ఉన్న మంచి రిలేషన్స్. దాంతోపాటు మనం ఎన్నో మిలిటరీ ఎక్సర్సైజెస్ చేసాము. యాంటీ టెర్రరిజం ఎఫర్ట్స్, అంటే వాళ్ళ దేశంలో ఉన్న టెర్రరిజం ప్రాబ్లం ఉంటే, మన దేశంలో టెర్రరిజం ప్రాబ్లం ఉంటే ఇద్దరం డిఫెన్స్ టైస్ పెట్టుకున్నాము. అండ్ అలాగే ఇద్దరికి మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వల్ల వాళ్ళకి నష్టం, మనకెంత నష్టమో వాళ్ళకి అంతే నష్టం, సరిగా మేనేజ్ చేసుకోలేకపోతే. సో దీంతో పాటు ఎనర్జీ, వాళ్ళ దగ్గర ఉన్నంత ఎనర్జీ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఎందుకంటే అన్ని రిసోర్సెస్, అంటే ప్రపంచంలో 193 దేశాల్లో చూసుకున్నట్లయితే ఒక్క 12% యురేనియం వాడి దగ్గర ప్రొడ్యూస్ అవుతుందంటే అర్థం చేసుకుని వాడి దగ్గర ఎంత ఎనర్జీ ఉందో. ఆ ఎనర్జీ నాకు కావాలి, నా దగ్గర ఫార్మాస్యూటికల్స్, ఐటీ ఏదైతే ఉందో నీకు కావాలి. ఇద్దరం ఒకరినొకరు అందిపుచ్చుకుందాం, డెవలప్ అవుదాం. దట్ ఈస్ ద మెయిన్ ట్రీటీ ఆఫ్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ దట్ హస్ రీసెంట్లీ హ్యాపెన్. సో దిస్ ఈస్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.